హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ డ్రామాతో వచ్చేసాను. ట్రస్ట్ మీ, ఈ స్టోరీ ఎంత ఫన్నీగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందో అంత రొమాంటిక్గా కూడా ఉంటుంది. నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎంత ఎంజాయ్ చేశానో మీరు కూడా అంతే ఎంజాయ్ చేస్తారని ఈ డ్రామాని మీ ముందుకు తీసుకుని వచ్చేసాను. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లో మనము ట్యాంగ్ని చూస్తాం. తనకి జూరిన్ అనే అమ్మాయితో మ్యారేజ్ ఫిక్స్ అయి ఉంటుంది. కానీ తను అక్కడికి వచ్చింది ఆ ఎంగేజ్మెంట్ని కంప్లీట్ చేయడానికి కాదు, దాన్ని ఎలాగైనా క్యాన్సిల్ చేయడానికి. ఎందుకంటే తను జూరిన్ని అంతకుముందు ఎప్పుడు చూడలేదు. పైగా ఇది ఒక రకమైన ఫోర్స్డ్ మ్యారేజ్ అనమాట. అలా తను కోపంగా పెళ్లి కూతురున్న రూమ్కి వెళ్తాడు. కానీ లోపలికి వెళ్ళాక జూరిన్ ఇంత అందంగా ఉంటుందని అతను అస్సలు ఎక్స్పెక్ట్ చేయడు. తను చూడ్డానికి ఒక దేవతలాగా ఉంటుంది. తను వెనక్కి తిరిగి చూడగానే ట్యాంగ్ ఒక్కసారిగా అలా స్టన్ అయిపోయి ఉండిపోతాడు. నిజానికి ట్యాంగ్ తన గార్డ్స్ని పంపించి జూరిన్ని భయపెట్టి ఈ మ్యారేజ్ని ఆపించాలనుకుంటాడు. కానీ సీన్ రివర్స్ అయ్యి అతని గార్డ్సే జూరిన్ చేతిలో తన్నులు తిని ఉంటారు. ఇది ట్యాంగ్ అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. జూరిన్ వెనక్కి తిరిగి చూసి తన కాబోయే హస్బెండ్ ట్యాంగ్ అక్కడ నిలబడి ఉండడం చూస్తూ ఉంటుంది. ట్యాంగ్ తనతో, నేను ఈ పల్లెటూరి అమ్మాయిని అస్సలు పెళ్లి చేసుకోను. నేను సిటీ అబ్బాయిని, చాలా రిచ్. నా రేంజ్కి తగ్గ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని కొంచెం పొగరుగా అంటాడు. దానికి జూరిన్ ఏమాత్రం తగ్గకుండా, డోంట్ వరీ, నీలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలని నాకు కూడా అస్సలు ఇంట్రెస్ట్ లేదు. కానీ 16 ఏళ్ల క్రితమే మన ఫ్యామిలీస్ ఈ మ్యారేజ్ని ఫిక్స్ చేశాయి కాబట్టి తప్పదు అని చెప్తుంది. అప్పుడు రూమ్లో ఉన్న వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతారు. ట్యాంగ్ జూరిన్కి బుద్ధి చెప్తున్నాడేమో అని బయట వాళ్ళంతా అనుకుంటారు. కానీ లోపల నుంచి రకరకాల సౌండ్స్ వస్తూ ఉంటే బయట ఉన్న వాళ్ళు టెన్షన్ పడతారు. లోపల జూరిన్ ట్యాంగ్తో, చూడు, ఇది మా గ్రాండ్ మదర్ లాస్ట్ విష్. ఆవిడ కోరిక కోసం నేను ఈ మ్యారేజ్ని చేసుకొని తీరాలి, ఏం జరిగినా సరే అని గట్టిగా చెప్తుంది. బయట వాళ్ళు కంగారు పడి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ సీన్ చూసి షాక్ అవుతారు. జూరిన్ మన హీరో ట్యాంగ్కి బలవంతంగా పెళ్లి కూతురు డ్రెస్ వేసేసి ఉంటుంది. పాపం ట్యాంగ్ జూరిన్ ముందు చాలా వీక్ అయిపోతాడు. ఎందుకంటే జూరిన్ చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంది. తను చాలా స్ట్రాంగ్. పెళ్లి చేసుకుంటావా లేదా అని జూరిన్ లాస్ట్ వార్నింగ్ ఇస్తుంది. ట్యాంగ్ మాత్రం నో అనడంతో జూరిన్ తన్ని ఆ డ్రెస్లోనే ఫోటో తీసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పాపం ట్యాంగ్ దగ్గర వేరే బట్టలు లేకపోవడంతో ఆ పెళ్లి కూతురు డ్రెస్లోనే ఉండిపోతాడు. బయట జూరిన్ సెక్రటరీ తనని చూసి, బాస్, మీరు ఒక్కరే పెళ్లికి వెళ్తున్నారా అని అడుగుతుంది. దానికి జూరిన్, నాకు తెలుసు, ఇది మా నాన్నమ్మ చివరి కోరిక, నేను దీన్ని ఖచ్చితంగా తీర్చాలి అని అంటుంది. ఇక్కడ మనకి జూరిన్ పాస్టే కనిపిస్తుంది. జూరిన్ చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళ డాడీ అక్కడికి వచ్చి, నీకు ఈ హెల్త్ ప్రాబ్లం నేనే ఇచ్చాను, నీ ప్రాపర్టీ కోసమే నిన్ను లవ్ చేసినట్టుగా డ్రామా ఆడాను అని నిజం ఒప్పుకొని ఆవిడ్ని చావడానికి వదిలేస్తాడు. అప్పుడే అతని మిస్ట్రెస్ కూడా అక్కడికి వస్తుంది. వాళ్ళు ఒక డాక్టర్ని పిలిపించి చిన్నపిల్ల అయిన జూరిన్కి మెమరీ లాస్ అయ్యేలాగా ఇంజెక్షన్ ఇప్పిస్తారు. దానివల్ల తను ఈ దారుణాన్ని మర్చిపోయి పోలీసులకు ఎవిడెన్స్ ఏమీ ఇవ్వకుండా ఉంటుందని వాళ్ళ ప్లాన్. ఆ తర్వాత ఎవిడెన్స్ లేకుండా ఉండాలని తన ఇంటికి నిప్పు పెడతారు. జూరిన్ అమ్మ ఆ మంటల్లో చనిపోతుంది. ఇక జూరిన్ని చంపేయమని ఒకరికి అప్పగిస్తారు. కానీ దారిలో యాక్సిడెంట్ అవ్వడంతో ఒక గ్రాండ్ మా జూరిన్ని సేవ్ చేస్తుంది. ఇంజెక్షన్ వల్ల జూరిన్ అంతా మర్చిపోతుంది. ఆ బామ్మ జూరిన్ని అడాప్ట్ చేసుకుని తనకి మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తూ పెద్దయ్యాక నీ రివెంజ్ తీర్చుకోవాలి అని చెప్తుంది. ఇక్కడ ట్యాంగ్ తాతయ్యకి జూరిన్ బామ్మ అంటే చాలా రెస్పెక్ట్. అందుకే తను 4వ మనవడైన ట్యాంగ్ని జూరిన్కి ఇచ్చి మ్యారేజ్ చేయాలని ఆయన పట్టుబడతారు. ట్యాంగ్ ఏమో ఆ బామ్మ తన తాతయ్యకి ఫస్ట్ లవ్ అని, అందుకే తాతయ్య ఇంతలా ఇబ్బంది పెడుతున్నాడని అనుకుంటాడు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి స్టేజ్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. ఇక ప్రెజెంట్కి వస్తే ట్యాంగ్ జూరిన్ చేసిన పనికి చాలా కోపంగా ఉంటాడు. తన సెక్రటరీ కాల్ చేద్దామనుకుంటే ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది. ఇవేమీ తెలియని ట్యాంగ్ సెక్రటరీ జూరిన్ సెక్రటరీ ఇచ్చిన పేపర్ చదవడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే అక్కడ ట్యాంగ్ పెళ్లి కూతురు డ్రెస్లో ఉన్న ఒక పెద్ద ఫోటో కట్అవుట్ వస్తుంది. అందరూ షాక్ అవుతారు.
అప్పుడే జూరిన్ గ్రాండ్గా ఎంట్రీ ఇస్తుంది. తన అందాన్ని చూసి అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. కానీ పెళ్లి కొడుకు లేకపోవడంతో ట్యాంగ్ తాతయ్య బాధపడతారు. జూరిన్ స్టేజ్ మీదకి వచ్చి ట్యాంగ్ వచ్చినా రాకపోయినా మా నాన్నమ్మ చివరి కోరిక కోసం నేను ఈ ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాను అని అనౌన్స్ చేస్తుంది. అప్పుడే ట్యాంగ్ అక్కడికి వస్తాడు. తను నిజంగానే ఆ పెళ్లి డ్రెస్ వేసుకుని ఆ ఎంగేజ్మెంట్ని ఆపడానికి వచ్చేస్తాడు. అక్కడే జూరిన్ స్టెప్ సిస్టర్ జీజీ కూడా ఉంటుంది. జూరిన్ తన నాన్నమ్మకి ఇచ్చిన ప్రామిస్ని గుర్తు చేసుకుంటుంది. నువ్వు పగ తీర్చుకోవాలి అని, కానీ ట్యాంగ్నే పెళ్లి చేసుకోవాలని ఆవిడ అడుగుతుంది. అందుకే జూరిన్కి ఇది తప్పనిసరి అవుతుంది. ఇక ట్యాంగ్ సెక్రటరీ ఇంకా జీజీ ఇద్దరు ట్యాంగ్ని కోప్పడకుండా ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు. తాతయ్య ట్యాంగ్తో చాలా సీరియస్గా, నువ్వు ఈ మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నా లేకపోయినా నీ పెళ్లి జూరిన్తో ఫిక్స్ అయిపోయింది. ఈరోజు జరిగిన ఈ ఎంగేజ్మెంట్ వ్యాలిడ్ అవుతుంది అని చెప్పేస్తారు. అంతే, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ అయిపోతుంది. అలా జూరిన్ ఎంగేజ్మెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. ఇక జూరిన్ ట్యాంగ్ ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తన లీగల్ వైఫ్ కాబట్టి. ఎంగేజ్మెంట్ అయిపోయాక తను బయటికి వచ్చి తన సెక్రటరీతో మాట్లాడుతుంది. ఆన్లైన్లో జూరిన్ గురించి రకరకాల నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఈ పల్లెటూరి పిల్ల ట్యాంగ్ డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటుంది అని జనం వాగుతూ ఉంటారు. కానీ జూరిన్కి ఇవేమీ పట్టవు. అప్పుడే ట్యాంగ్ సెక్రటరీ అక్కడికి వచ్చి ట్యాంగ్ తాతయ్య బర్త్డే పార్టీ ఇన్విటేషన్ జూరిన్కి ఇస్తాడు. జూరిన్ అదిరిపోయేలాగా రెడీ అయి పార్టీకి వెళ్తుంది. అందరూ తన అందాన్ని చూసి ఫిదా అయిపోతారు. కానీ పాపం ట్యాంగ్ రాలేదు కదా, తనని ఒంటరిగా వదిలేశాడు అని జాలి చూపిస్తారు. ట్యాంగ్ నానమ్మ జూరిన్ని చూడగానే లోపల ఇష్టపడతారు. కానీ జూరిన్ తనకి నచ్చని ఒక పాత ఎనిమి మనవరాలు కావడంతో పైకి మాత్రం జూరిన్కి నచ్చనట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడే ట్యాంగ్ అత్తయ్య అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. ఆమెకి తన కొడుకుని కంపెనీ సీఈఓ చేయాలని ప్లాన్. అందుకే జూరిన్ని చూసి చాలా ప్రేమగా మాట్లాడుతూనే వెటకారంగా అవమానిస్తూ ఉంటుంది. పర్లేదులేమ్మా, మా ఇంట్లో ఇలాంటివన్నీ కామనే, రాంగ్ ఎక్కడో పార్టీ చేసుకుంటున్నట్టున్నాడు అని ఇండైరెక్ట్గా తెప్పి పొడుస్తూ ఉంటుంది. అప్పుడే ట్యాంగ్ జీజీతో కలిసి అక్కడికి వస్తాడు. వాళ్ళిద్దరూ చేతులు పట్టుకుని రావడం చూసి అందరూ షాక్ అవుతారు. కానీ అసలు విషయం ఏంటంటే ట్యాంగ్కి జెర్మోఫోబియా ఉంటుంది. వేరే వాళ్ళు తాకితే నచ్చదనమాట. అందుకే తను ఒక ఫేక్ చేతిని పెట్టుకొని జీజీ ఆ చేతిని పట్టుకొని ఉంటుంది. అది చూసి తాతయ్యకి చాలా కోపం వస్తుంది. ట్యాంగ్ని అందరి ముందు తిట్టి పక్కకి వెళ్ళిపోతాడు. అక్కడే ట్యాంగ్ కజిన్ సిస్టర్ ఒకరు ఉంటుంది. తనకి కళ్ళ ప్రాబ్లం ఉంటుంది. తను ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. కానీ కళ్ళు మాత్రం ఇంకెవరినో చూస్తున్నట్టుగా ఉంటాయి. తను కూడా జూరిన్ దగ్గరకు వచ్చి జీజీ అండ్ ట్యాంగ్ చిన్నప్పటి నుంచి స్వీట్ హార్ట్స్, వాళ్ళే మ్యారేజ్ చేసుకోవాలి అంటూ జూరిన్ని ఇన్సల్ట్ చేస్తుంది. ఇదంతా ట్యాంగ్ సైలెంట్గా కూర్చుని చూస్తూ ఉంటాడు. అప్పుడు జూరిన్ తన సిస్టర్కి గట్టిగా బుద్ధి చెప్తుంది. చిన్నప్పటి నుంచి మీ పేరెంట్స్ నీకు బుద్ధి చెప్పలేదేమో, కానీ ఇంకోసారి నన్ను ఇలా మాటలతో అవమానించాలని చూస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు అని వార్నింగ్ ఇస్తుంది. తాతయ్య హ్యాపీగా జూరిన్కి ఒక డబ్బున్న కవర్ని గిఫ్ట్గా ఇస్తాడు. జూరిన్ అక్కడున్న అందరికీ నేను ఇక్కడ ఉన్నంతకాలం నాతో ఎవరు పెట్టుకోవద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ట్యాంగ్ జూరిన్ అందానికి ఆల్రెడీ ఇంప్రెస్ అయిపోయాడు. కానీ తన నాన్నమ్మ ఎనిమి మనవరాలు కాబట్టి తనకి దూరంగా ఉండాలని డిసైడ్ అవుతాడు. తన చెల్లెలికి కూడా జూరిన్ జోలికి వెళ్ళొద్దని చెప్తాడు. కానీ జీజీ మాత్రం ట్యాంగ్ బిహేవియర్ జూరిన్ విషయంలో కొంచెం డిఫరెంట్గా ఉందేంటి అని అనుకుంటూ ఉంటుంది. అందుకే కావాలని జూరిన్ దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకుంటుంది. ట్యాంగ్ అటుగా రావడం చూసి జూరిన్ తనని ఏడిపిస్తున్నట్టుగా డ్రామా చేస్తుంది. కానీ జూరిన్ నిజంగానే తనకి 2 గట్టిగా చెంపదెబ్బలు వేసి దీన్నే ఏడిపించడం అంటారు. ట్యాంగ్ ముందు ఇలాంటి యాక్టింగ్ చేస్తే నాకు తెలియదు అనుకుంటున్నావా అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోతుంది. ట్యాంగ్ జీజీతో సారీ జీజీ, నా వల్లే నువ్వు ఇవన్నీ పడాల్సి వస్తుంది, నా కోసం యాక్టింగ్ చేస్తున్నావని అంటాడు. జీజీ మాత్రం పర్లేదు, నేను నా ఇష్టంతోనే చేస్తున్నాను అని చెప్తుంది. ఇదంతా అత్తయ్య చాటుగా వింటుంది. ఇక్కడ జూరిన్ తన రూమ్లో సెక్రటరీతో మాట్లాడుతూ ఉండగా ట్యాంగ్ సడన్గా లోపలికి వచ్చేస్తాడు. నా రూమ్లోకి నాక్ చేయకుండా ఎలా వస్తావని జూరిన్ కోపడుతుంది. దానికి ట్యాంగ్ నీతో ఒక డీల్ మాట్లాడదామని వచ్చాను అని అంటాడు. దానికి జూరిన్ సరే నాకు కూడా నీతో ఒక డీల్ ఉంది అని చెప్తుంది. అలా ఇద్దరు కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకుంటారు. ఇద్దరూ తమ తమ కండిషన్స్ని చెప్పుకుంటారు.
ట్యాంగ్ పైకి మాత్రం నేను నిన్ను అస్సలు టచ్ చేయను, మన మధ్య ఇలాంటి రిలేషన్ ఉండదు అని చెప్తాడు. కానీ లోపల మాత్రం జూరిన్తో రొమాన్స్ చేస్తున్నట్టుగా కలలు కంటూ ఉంటాడు. ఒక పక్క ప్రేమించను అంటూనే ఇంకో పక్క తనతో కలిసి ఉండే ఊహల్లో మునిగిపోతాడు. చివరికి ఇద్దరు డీల్ ఓకే చేసుకుంటారు, ఎవరి పర్సనల్ లైఫ్లో ఎవరు జోక్యం చేసుకోకూడదు అని. ఇక జూరిన్ తాత ఇచ్చిన డబ్బున్న కవర్ని ట్యాంక్ మొహం మీద పడేసి, నాకు నీ డబ్బులు అవసరం లేదు, నేను ఇక్కడికి వచ్చింది వేరే పని మీద అని క్లియర్ చేస్తుంది. అప్పుడే జూరిన్ కాలు జారి ట్యాంక్ మీద పడిపోబోతూ ఉంటుంది. ట్యాంక్ తను కిస్ చేస్తుందేమో అని ఆశగా కళ్ళు మూసుకుంటే జూరిన్ మాత్రం తనకి ఒక చెంప దెబ్బ కొడుతుంది. ట్యాంక్ షాక్ అయి ఎందుకు కొట్టావని అరుస్తాడు. ఈ అమ్మాయి ఇంత రఫ్ అండ్ టఫ్గా ఉందేంటి అని తిట్టుకుంటాడు. నెక్స్ట్ టైం ట్యాంక్ జూరిన్ మీద పడబోతుంటే మధ్యలో సెక్రటరీ అడ్డొస్తాడు. ఆ సెక్రటరీ మనసులో ట్యాంక్ ఏమైనా గేనా అని అనుకుంటూ ఉంటాడు. కానీ చివరికి ట్యాంక్ నిజంగానే జూరిన్ని కిస్ చేస్తాడు. అది చూసి సెక్రటరీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ జూరిన్కి మాత్రం భలే కోపం వస్తుంది. ట్యాంక్ కవర్ చేస్తూ అదంతా ఒక యాక్సిడెంట్ మాత్రమే, నేను కావాలని చేయలేదు అని చెప్తాడు. కానీ లోపల తను ఆ మూమెంట్ని భలే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత జూరిన్తో సరే నువ్వు రెస్ట్ తీసుకో, నేను పక్క రూమ్లోనే ఉంటానని చెప్పి వెళ్ళిపోతాడు. ట్యాంక్ మైండ్లో ఇప్పుడు బోలెడు క్వశ్చన్స్ నడుస్తూ ఉంటాయి. జూరిన్కి డబ్బు మీద ఆశ లేకపోతే తాతయ్య ఇచ్చిన డబ్బు ఎందుకు తిరిగిచ్చేసింది, అసలు తను ఎవరు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎంత వద్దనుకున్న తను జూరిన్ని హేట్ చేయలేకపోతూ ఉంటాడు. ఇంతలో బయట పెద్ద గొడవ జరుగుతుంది. జీజీని జూరిన్ కొట్టిన విషయం తెలిసి తన పేరెంట్స్ గొడవ చేయడానికి వస్తారు. వాళ్ళని చూడగానే జూరిన్కి తన పాత గతం అంతా కళ్ళ ముందు కదులుతుంది. తను బయటికి వెళ్తుంది. కానీ వాళ్ళు జూరిన్ని గుర్తుపట్టలేరు, ఎందుకంటే తను ఎప్పుడో చనిపోయిందని వాళ్ళ నమ్మకం. పైగా తనని చిన్నప్పుడు చూశారు కదా. వాళ్ళని చూడగానే జూరిన్కి కోపం వచ్చేస్తుంది. మీ అమ్మాయి నన్ను ఇన్సల్ట్ చేసింది, ఇప్పుడు నేను ట్యాంక్ వైఫ్ని, నన్ను ఎవరూ ఏమీ చేయలేరు, అసలు పిలవకుండా మా ఇంటికి ఎలా వస్తారు అని వాళ్ళని చితకబారుతుంది. అంత దెబ్బలు తిన్నా వాళ్ళు తగ్గకుండా ట్యాంక్తో, రే ట్యాంక్, నువ్వు ఈ పల్లెటూరి పిల్లని ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, మా అమ్మాయి కోసం తనని ఏదో ఒకటి చెయ్యి అని అరుస్తారు. కానీ ట్యాంక్ ఏమో లోపల జూరిన్ కొడుతున్న దెబ్బలు చూసి భయపడిపోతూ ఉంటాడు. జూరిన్ వాళ్ళని కొడుతూ ఇంటి బయట వరకు తరిమేస్తుంది. మీరు ఇంత దారుణంగా ఎలా అబద్ధాలు ఆడుతున్నారు అని జూరిన్ అడిగితే వాళ్ళు మేము చెప్పేది నిజమని వాదిస్తారు. ఒకవేళ మీరు అబద్ధం చెప్తే ఆకాశం నుంచి పిడుగు పడుతుంది అని జూరిన్ అడగానే వింతగా నిజంగానే ఆకాశం నుంచి ఒక పెద్ద పిడుగు వచ్చి వాళ్ళ నాన్న మీద పడుతుంది. అతని కండిషన్ సీరియస్ అయిపోవడంతో వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. దారిలో వాళ్ళు అసలు ఈ జూరిన్ ఎవరు, పిడుగు పడమని చెప్పగానే పడటం ఏంటి అని షాక్ అవుతూ ఉంటారు. ట్యాంక్కి కూడా డౌట్ వచ్చి అసలు ఈ జూరిన్ ఎవరు, జీజీ ఫ్యామిలీతో తనకేదో పాత గొడవలు ఉన్నట్టున్నాయి అని తన సెక్రటరీని ఎంక్వైరీ చేయమని చెప్తాడు. జూరిన్ కూడా తను ఏదో సీక్రెట్ మోటివ్తో వచ్చానని చెప్పింది కదా, అందుకే తన గురించి ఆన్లైన్లో వెతికితే ఏ డేటా కూడా దొరకదు, అంతా డిలీట్ చేసి ఉంటుంది. ట్యాంక్కి ఎప్పుడు జూరిన్ మీద నమ్మకం వస్తుంది. తను తాతయ్య చెప్పినట్టు ఎనిమి మనవరాలు కాదేమో అనిపిస్తుంది. ఇక్కడ హాస్పిటల్లో జూరిన్ డాడీ కోలుకుంటూ ఒక పల్లెటూరి పిల్ల ట్యాంక్ అండ చూసుకుని ఇంతలా ఎగురుతుందా, తనకి బుద్ధి చెప్పాలి అని ప్లాన్ చేస్తాడు. నెక్స్ట్ డే నైట్ జూరిన్ తన సెక్రటరీని తీసుకొని ఒక క్లబ్కి వెళ్తుంది. చిన్నప్పుడు తనని రోడ్డు మీద పారేసిన పర్సన్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ లాగాలని తన ప్లాన్. అక్కడికి ట్యాంక్ కూడా వస్తాడు. జూరిన్ అక్కడ ఏం చేస్తుందో అని తను గమనిస్తూ ఉంటాడు. జీజీ కావాలని ఆ పర్సన్ని జూరిన్ దగ్గరికి పంపిస్తుంది. జూరిన్ మనసులో అమ్మయ్య, ఇది అదే వచ్చి నా దగ్గర పడింది, ఇక దీని అంతు చూస్తా అని అనుకుంటుంది. వాళ్ళు జూరిన్ని గుర్తుపట్టకుండా ఒక నార్మల్ అమ్మాయి అనుకుని ఆట పట్టించడానికి ట్రై చేస్తారు. అప్పుడు జూరిన్ తన ప్రతాపం చూపిస్తుంది. ఆ పర్సన్ని ఫుల్గా కొట్టి, ఒరే నిజం చెప్పు, మా తాతయ్య బ్లడ్ శాంపిల్ ఎక్కడ దాచారు అని అడుగుతుంది. జూరిన్ ఫైటింగ్ చూసి ట్యాంక్ ఫిదా అయిపోతాడు. ఆ పర్సన్ భయపడిపోయి బ్లడ్ శాంపిల్ హాస్పిటల్లోనే ఉంది, కానీ దాన్ని బయటికి తీయడం చాలా కష్టం, నన్ను ఎక్కడ బ్లాక్మెయిల్ చేస్తారో అని దాన్ని నాశనం చేయకుండా దాచిపెట్టాను అని నిజం చెప్పేస్తాడు. ఆ పర్సన్ జూరిన్ మీద అటాక్ చేయబోతూ ఉంటే ట్యాంక్ హీరోలాగా ఎంట్రీ ఇచ్చి తనని కాపాడతాడు. నీ ప్రాబ్లం ఏంటి అసలు అని జూరిన్ అడిగితే ట్యాంక్ కోపంగా, నేను నీ హస్బెండ్ని, ఇలాంటి డేంజర్లో ఉన్నప్పుడు నాకు కాల్ చేయవా అని అడుగుతాడు. అప్పుడు జూరిన్ వాళ్ళ డీల్ గుర్తు చేస్తుంది. ఎవరి పర్సనల్ పనులు వాళ్ళే చూసుకోవాలి, ఒకరి లైఫ్లో ఒకరు వేలు పెట్టకూడదు అని మనం డీల్ చేసుకున్నాం కదా అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ట్యాంక్ తనని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇద్దరి మధ్య ఒక యాక్సిడెంటల్ కేసు జరుగుతుంది. మెల్లమెల్లగా ఇద్దరి మధ్య లవ్ పుడుతూ ఉంటుంది. కానీ ఆ విషయం ఇద్దరికి అర్థం కావడం లేదు. చివరికి ట్యాంక్ జూరిన్ ఇంటికి తీసుకుని వెళ్తాడు. జూరిన్ కాళ్ళకి చిన్న చిన్న గాయాలు అవడంతో ట్యాంక్ తనకి మందు పోయడానికి ట్రై చేస్తాడు. కానీ ఇద్దరు చిన్నపిల్లల్లా మళ్ళీ దెబ్బలాడుకుంటూ ఉంటారు. ట్యాంక్ మెల్లగా మీ నానమ్మ మా తాతయ్యకి ఎనిమి అనుకున్నాను, అందుకే నిన్ను పెళ్లి చేసుకోవద్దనుకున్నాను అని నిజం ఒప్పుకుంటాడు. దానికి జూరిన్ నవ్వుతూ అంటే నీ అమాయకత్వానికి ఒక హద్దు లేదా? మీ తాతయ్యే డైరెక్ట్గా ఆమె ఎనిమి కాదని చెప్పినప్పుడు నా మాట వినాలి కదా అని వెటకారం చేస్తుంది. ట్యాంక్ ఇప్పుడు జూరిన్తో ఒక నార్మల్ రిలేషన్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు. కానీ జూరిన్ మాత్రం అస్సలు దొరకదు. ఇంకెప్పుడైనా ప్రాబ్లం వస్తే నాకు కాల్ చేయి, నేను వచ్చి హెల్ప్ చేస్తానని ట్యాంక్కి చెప్తాడు. జూరిన్ తన రూమ్కి వెళ్తూ ఉంటే ట్యాంక్ తన బ్లాక్ కార్డ్ ఇవ్వబోతూ ఉంటాడు. కానీ జూరిన్ దాన్ని మొహం మీద వద్దని చెప్పేస్తుంది. ఇది చూసిన ట్యాంక్ సెక్రటరీ బాస్ మీకు మీ వైఫ్ మీద ప్రేమ పుట్టేసింది, నేను మీ గురించి చాలా హ్యాపీగా ఉన్నాను అని ఏడిపిస్తాడు. ట్యాంక్ కూడా కన్ఫ్యూజన్లో పడతాడు. అప్పుడే ఇంత త్వరగా ప్రేమ ఇలా పుట్టింది అని. ఇక్కడ జీజీ తన డాడీ దగ్గరికి వెళ్ళి ఆ రౌడీ జూరిన్కి ఎవరో హెల్ప్ చేశారు, తను బతికిపోయింది, ఇప్పుడు నేనే ఏదోటి చేసి తనని ఇక్కడ నుంచి పంపించేయాలి అని ప్లాన్ వేస్తుంది. నెక్స్ట్ డే జూరిన్ తన నాన్నమ్మ కంపెనీ హెడ్ క్వార్టర్స్ని చైనాకి షిఫ్ట్ చేయాలని డిసైడ్ అవుతుంది. ఆఫీస్ కోసం ప్లేస్ వెతుకుతూ ఉంటే ఒక పెద్ద మాల్ కనిపిస్తుంది. పనిలో పనిగా షాపింగ్ చేద్దామని జూరిన్ తన సెక్రటరీని తీసుకొని ఒక కాస్ట్లీ డ్రెస్ షాప్కి వెళ్తుంది. అక్కడ మళ్ళీ జీజీ ఎంట్రీ ఇచ్చి నీ దగ్గర ఇంత కాస్ట్లీ డ్రెస్ కొనడానికి డబ్బులు ఎక్కడివి, అనవసరంగా టైం వేస్ట్ చేయకు అని ఎకసెక్కాలు ఆడుతుంది. జూరిన్ నవ్వుతూ తన సెక్రటరీకి కాల్ చేసి నాకు ఈ మాల్ నచ్చింది, ఇప్పుడే దీన్ని కొనేయాలి అని ఆర్డర్ వేస్తుంది. సరిగ్గా 5 నిమిషాల్లో మాల్ మేనేజర్ వచ్చి బాస్ ఈ రోజు నుంచి ఈ మాల్ మీదే అని చెప్తాడు. ఇది చూసి జీజీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. జూరిన్ దగ్గర ఇంత మనీ ఎక్కడిది, ఖచ్చితంగా ట్యాంక్ మనీనే వాడుతుంది అని తప్పుగా అర్థం చేసుకుంటుంది. జీజీ తన డాడీకి కాల్ చేసి జూరిన్ తనని ఇబ్బంది పెడుతుంది అని ఏడుస్తుంది. ఆయన వచ్చి అసలు విషయం తెలుసుకోకుండా జూరిన్ మీద అరుస్తూ జీజీకి సారీ చెప్పు అని ఆర్డర్ వేస్తాడు. అప్పుడే ట్యాంక్ అక్కడ ఎంట్రీ ఇచ్చి జూరిన్కి సపోర్ట్గా నిలబడతాడు. జూరిన్ ఆ మాల్ని కొనేసిందని తెలిసి ట్యాంక్ కూడా కొంచెం షాక్ అవుతాడు. ట్యాంక్ అక్కడ ఉన్న హెల్పర్కి ఆర్డర్ వేస్తాడు. జూరిన్కి తన సెక్రటరీకి కోపం తగ్గే వరకు ఈ జీజీని చెంపదెబ్బలు కొడుతూనే ఉండండి అని పనిష్మెంట్ ఇస్తాడు. అది చూసి జూరిన్ సెక్రటరీ భలే ఎంజాయ్ చేస్తుంది. దారిలో ట్యాంక్ నీ దగ్గర ఇంత డబ్బు ఉంటే నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు అని అడిగితే దానికి జూరిన్ నేను నీ డబ్బు కోసం పెళ్లి చేసుకున్నానని నీ భ్రమ, ఆ లోకం నుంచి బయటికి రాని కడిగేస్తుంది. నెక్స్ట్ డే ట్యాంక్ జూరిన్ని తన నాన్నమ్మ బర్త్డే పార్టీకి తీసుకుని వెళ్తాడు. అక్కడ సెక్రటరీ వీళ్ళిద్దరిని దగ్గర చేయడానికి ఒక ప్లాన్ వేస్తాడు. అతని పుణ్యమా అని మళ్ళీ ఇద్దరి మధ్య ఒక కిస్ సీన్ జరుగుతుంది. అది చూసిన ట్యాంక్ తాతయ్య నానమ్మ ఫుల్ ఖుషి అయిపోయి ఆ మూమెంట్ని ఫోటో తీసి సెల్ఫీలు దిగుతారు. అత్తయ్య కూడా అక్కడే ఉంటుంది. ట్యాంక్ తన నానమ్మకి జూరిన్ గతం గురించి వాళ్ళిద్దరూ ఎనిమీస్ కాదని చెప్తాడు. దాంతో నానమ్మకి జూరిన్ మీద ప్రేమ పెరిగిపోయి చాలా బాగా చూసుకుంటుంది. అదే పార్టీకి జీజీ ట్యాంక్ కజిన్ బ్రదర్ని ఫ్లర్ట్ చేసి తీసుకొని వస్తుంది. జూరిన్కి ట్యాంక్కి ఇష్టం లేదు, బలవంతంగా ఉంటున్నారు అని అతనికి ఎక్కిస్తుంది. దానికి అతను అయితే జూరిన్ని నేను సెట్ చేసుకుంటాను అని ప్లాన్ వేస్తాడు. పార్టీలో జీజీ కావాలని కాలు జారినట్టుగా డ్రామా ఆడితే ట్యాంక్ తనని పట్టుకోకుండా ఒక చెంపదెబ్బ కొట్టి నేను పెళ్ళైన వాడిని, వేరే అమ్మాయిలతో అటాచ్మెంట్ పెట్టుకోను, కొట్టినందుకు సారీ అని షాకిస్తాడు. తర్వాత జూరిన్ డ్రెస్ తీసుకోవడానికి రూమ్కి వెళ్తే ఆ ట్యాంక్ కజిన్ బ్రదర్ లోపలికి వచ్చి బ్యాడ్గా బిహేవ్ చేస్తాడు. ట్యాంక్ నిన్ను హ్యాపీ చేయలేడు, నేనున్నాను కదా అని ఎక్స్పోజ్ చేస్తూ డాన్సులు వేస్తాడు. జూరిన్కి అతని పిచ్చి చేష్టలు చూసి విరక్తి పుట్టి అతన్ని కుక్కని కొట్టినట్టుగా కొడుతుంది. అతని అరుపులు విని వాళ్ళ అమ్మ పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇక గొడవ పెద్దదై అందరూ తాతయ్య దగ్గరికి వెళ్తారు. జూరిన్ మా అబ్బాయిని దారుణంగా కొట్టింది అని కంప్లైంట్ ఇస్తారు. అప్పుడే ట్యాంక్ తన తాతయ్యకి సారీ చెప్తాడు. జూరిన్ నానమ్మ మీ ఫస్ట్ లవ్ అని అనుకున్నాను అని. దానికి తాతయ్య నవ్వి ఆవిడ నా బాస్ లాంటిది, మా ఫ్యామిలీ ఈరోజు ఈ పొజిషన్లో ఉందంటే ఆవిడ వల్లే అని అసలు విషయం చెప్తాడు.
అక్కడ సీన్ కట్ చేస్తే తాతయ్య దగ్గర పంచాయతీ జరుగుతూ ఉంటుంది. అందరూ జూరిన్ వైపు కోపంగా చూస్తూ ఉంటే ట్యాంక్ మాత్రం బ్లైండ్గా జూరిన్కి సపోర్ట్ చేస్తాడు. నీకెంత ధైర్యం ఉంటే నా వైఫ్ జోలికి వస్తావని చెప్పి ఆ కజిన్ బ్రదర్ హోని మళ్ళీ చితకబాస్తాడు. హో వాళ్ళ అమ్మ అసలు ఏం జరిగిందో నా కొడుకుని అడగండి అని వెనకేసుకొస్తుంది. హో ఏమో జూరిన్కి పిచ్చి పట్టిందని అందుకే తనని కొట్టిందని అబద్ధాలు చెప్తాడు. ట్యాంక్ చెల్లెలు కూడా జూరిన్దే తప్పు అని వాదిస్తుంది. కానీ ట్యాంక్ ఇంకా తాతయ్య మాత్రం జూరిన్ మాట నమ్మి తనని అక్కడి నుంచి తీసుకుని వెళ్తారు. ఇది చూసిన జీజీ ట్యాంక్ బిహేవియర్ జూరిన్ కోసం మారిపోతుంది. నేను తొందరగా ఏదోటి చెయ్యాలి అని అనుకుంటుంది. బయటికి వచ్చాక జూరిన్ ట్యాంక్కి థ్యాంక్ యూ అని చెప్తుంది. అప్పుడు ట్యాంక్ ఫస్ట్లో నీ నాన్నమ్మ మా తాతయ్య ఫస్ట్ లవ్ అనుకుని నిన్ను హేట్ చేశాను, కానీ ఇప్పుడు ఆ రీజన్ లేదు కాబట్టి నేను నీతో మామూలుగానే ఉండాలని అనుకుంటున్నాను అని అంటాడు. కానీ జూరిన్ మాత్రం పర్లేదులే, ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉండనివ్వు అని తనని దూరం పెడుతుంది. ఇక జీజీ వాళ్ళ నాన్నని కలిసి ప్లాన్ వేస్తుంది. ఆయన ఒక లవ్ పోషన్ ఉన్న సిగార్ ఇచ్చి ట్యాంక్కి ఇది తాగించు, అప్పుడు వాడు నీ వశం అయిపోతాడు, ఆ తర్వాత నువ్వు వాడితోని పని పూర్తి చేసుకో అని ఐడియా ఇస్తాడు. జీజీ వెంటనే ట్యాంక్ పార్టీ చేసుకుంటున్న క్లబ్కి వెళ్ళి ట్యాంక్ సిగరెట్ అయిపోగానే ఈ మందు ఉన్న సిగార్ని ఆఫర్ చేస్తుంది. ట్యాంక్ ఏమీ ఆలోచించకుండా దాన్ని తాగేస్తాడు. కానీ ఆ మందు మత్తు తలకెక్కగానే ట్యాంక్ జీజీ దగ్గర కాకుండా డైరెక్ట్గా జూరిన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. జూరిన్ తన పరిస్థితి చూసి ఎవరో మందు కలిపారని అర్థం చేసుకుంటుంది. ట్యాంక్ తనని హెల్ప్ చేయమని అడుగుతాడు, అంటే రొమాన్స్ కోసం. జూరిన్ ఫస్ట్ నో అంటుంది. కానీ ఆ సిగార్ పొగ జూరిన్కు కూడా తగలడంతో తనకి కూడా మత్తెక్కుతుంది. ఇంకేముంది, ఇద్దరు ఆ మత్తులో ఫైనల్గా రొమాన్స్ చేస్తారు. తర్వాత ట్యాంక్కి తన ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది. జీజీనే కావాలని ఆ మందు ఇచ్చిందని తెలుస్తుంది. ట్యాంక్కి చాలా కోపం వస్తుంది. అప్పుడే జీజీ కాల్ చేసి నా కాలు మడత పడింది, నువ్వు ఎక్కడున్నావని యాక్టింగ్ చేస్తుంది. ట్యాంక్ కావాలని తన దగ్గరికి వెళ్తాడు. జీజీ మత్తులో ఉన్నాడనుకుని ట్యాంక్ని హక్ చేసుకోవాలని చూస్తుంది. ట్యాంక్ తనని ఒక్కటిచ్చి నీ నాటకాలన్నీ నాకు తెలుసు, ఇక చూడు నీ సంగతి ఏం చేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. కానీ జీజీ అప్పటికే కొంతమంది రిపోర్టర్లని హైర్ చేసి ఉంటుంది. తను చీకట్లో ట్యాంక్ అని అనుకుని ట్యాంక్ సెక్రటరీని హక్ చేసుకుంటుంది. ఆ సెక్రటరీ వెంటనే తనని విదిలించుకుని వెళ్ళిపోతాడు. జీజీ ఆ రిపోర్టర్స్తో ఆ సెక్రటరీ ఫేస్ తీసేసి ట్యాంక్ ఫేస్ ఫోటోషాప్ చేసి సోషల్ మీడియాలో పెట్టండి అని చెప్తుంది. ట్యాంక్ ఇంకా జూరీని విడగొట్టడానికి తన ప్లాన్ అనమాట. నెక్స్ట్ డే జూరీ నిద్ర లేచి సోషల్ మీడియా చూడగానే ఆ ఫోటో కనిపిస్తుంది. ట్యాంక్ తనని వదిలేసి జీజీతో తిరుగుతున్నాడని అనుకుంటుంది. కానీ జూరీన్కి అది పెద్ద విషయం అనిపించదు, ఎందుకంటే తనకి తన పగే ముఖ్యం. ఇంతలో ట్యాంక్ మెసేజ్ చేస్తాడు, నువ్వు చూసేది నిజం కాదు, నేనంతా నీకు క్లారిఫై చేస్తాను అని. జూరిన్ రిప్లై ఇవ్వదు. ట్యాంక్కి జీజీ మీద కోపం వచ్చి తన సెక్రటరీతో జూరిన్ కోసం 10 లక్షల ఎర్ర గులాబీలు ఆర్డర్ చేయి, నేను తనకి సారీ చెప్పాలి అని చెప్తాడు. సెక్రటరీకి అర్థమవుతుంది ట్యాంక్ జూరిన్తో నిజమైన లవ్లో పడిపోయాడని. అంతలో జూరిన్కి తన సెక్రటరీ నుంచి కాల్ వస్తుంది. తను తాతయ్య బ్లడ్ శాంపిల్ తీసుకుని వస్తూ ఉంటే ఎవరో కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తున్నారని తెలుస్తుంది. జూరిన్ కంగారు పడుతుంది. అప్పుడే తన ఫ్రెండ్ హెల్ప్ చేయడంతో తన కార్ తీసుకుని జూరిన్ తన సెక్రటరీని సేవ్ చేయడానికి వెళ్తుంది. ఎందుకంటే ఆ బ్లడ్ శాంపిల్ జూరిన్ డాడీకి దొరికితే డేంజర్. ట్యాంక్ ఏమో జూరిన్ ఎందుకు మెసేజ్కి రిప్లై ఇవ్వడం లేదని టెన్షన్ పడుతూ ఉంటాడు. తన కోసం 10 లక్షల రోజెస్ని అరేంజ్ చేయడంలో బిజీగా ఉంటాడు. జూరిన్ వేరే పెద్ద డేంజర్లో ఉందని తనకి తెలియదు. ఇక్కడ జూరిన్ తన సెక్రటరీ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక సర్ప్రైజ్. ట్యాంక్ తాతయ్య మధ్యలో వచ్చి ఆ కిడ్నాపర్లని పట్టుకొని ఉంటారు. జూరిన్ ఫ్రెండ్ ట్యాంక్ తాతయ్య కలిసి ఆ కిడ్నాపర్స్ని జైలుకి కూడా పంపిస్తారు. జూరిన్ సెక్రటరీ హ్యాపీగా డోంట్ వరీ జూరిన్, నేను తాతయ్య బ్లడ్ శాంపిల్ని సేఫ్గా మార్చేశాను, అక్కడ డూప్లికేట్ బ్లడ్ పెట్టాను, నీ డాడీకి అసలు విషయం తెలీదు అని చెప్తుంది. జూరిన్ డాడీకి ఒకటే డౌట్, తను హాస్పిటల్కి ఏమీ దొంగతనం చేయడానికి వెళ్ళకపోతే అసలు అక్కడికి ఎందుకు వెళ్ళింది అని. ఇక్కడ జూరిన్ తన సెక్రటరీని పట్టుకొని ఇక మీద నిన్ను ఇలాంటి డేంజర్ పనిలోకి పంపించను అని ఎమోషనల్ అవుతుంది. ఎందుకంటే డేంజర్ నుండి ఆ సెక్రటరీని జూరిన్కి ఎప్పుడూ తోడుగా ఉండేది. తన ఫ్రెండ్కి కూడా తను థ్యాంక్స్ చెప్పి ఇంటికి వెళ్తుంది.
ఆ ఫ్రెండ్కి అసలు జూరిన్కి ట్యాంక్తో మ్యారేజ్ అయిందనే విషయం తెలీదు. జూరిన్ ఇంటికి వెళ్ళగానే అక్కడ ఒక సర్ప్రైజ్. ట్యాంక్ సెక్రటరీ 10 లక్షల ఎర్ర గులాబీలతో రెడీగా ఉంటాడు. బాస్ మిమ్మల్ని సారీ అడుగుతున్నాడు అని చెప్తాడు. అక్కడికి రిపోర్టర్స్ కూడా వచ్చేస్తారు. జీజీతో ఉన్న రూమర్స్ గురించి అడుగుతూ ఉంటే జూరిన్ అసలు నోరు విప్పదు. ఆఫీస్లో ట్యాంక్ తన ఫీలింగ్స్ గురించి కొలీగ్స్తో డిస్కస్ చేస్తూ ఉంటే ఆ లవ్ బ్రెయిన్ చూసి అందరూ నవ్వుతూ ఉంటారు. ఒక ఫీమేల్ ఎంప్లాయ్ ట్యాంక్ లవ్ని చెప్పే వీడియోని సోషల్ మీడియాలో పెట్టేస్తుంది. అది కాస్త వైరల్ అవ్వడంతో ట్యాంక్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేను జూరీని లవ్ చేస్తున్నానని లోకమంతా తెలిసిపోయింది అని ఆ ఎంప్లాయ్కి ప్రమోషన్ కూడా ఇస్తాడు. ఇక్కడ జీజీ ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో ట్యాంక్ రివర్స్ అటాక్ చేసి వాళ్ళ కంపెనీని బ్యాంకరప్ట్ చేస్తాడు. జీజీ డాడీ తన మీద ఫుల్ కోపంగా ఉంటాడు. ట్యాంక్ని ఎలాగైనా బుజ్జగించి మ్యారేజ్ చేసుకో, అప్పుడే మన కష్టాలు తీరుతాయని వాళ్ళ అమ్మ జీజీకి ఐడియా ఇస్తుంది. అప్పుడే ట్యాంక్ జూరిన్ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ, మన రిలేషన్ని నార్మల్గా మారుద్దాం, జీజీతో ఉన్న ఫోటో ఫేక్, తను నాకు మందిచ్చింది అని క్లారిఫై చేస్తాడు. ఇంతలో జూరిన్కి తన చిన్నప్పటి ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది. అది చూసి ట్యాంక్కి జెలసీ స్టార్ట్ అవుతుంది. జూరిన్ తనకి దూరంగా ఉండమన్నా ట్యాంక్ మాత్రం డార్లింగ్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీకు హెల్ప్ చేస్తాను అని కిస్ చేసి వెళ్ళిపోతాడు. జూరిన్ ఒక కార్ రేసింగ్కి వెళ్తుంది. అక్కడ తనని వేరే పేరుతో పిలుస్తూ ఉంటారు. తనని చూడగానే ట్యాంక్కి పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. జూరిన్ ఇంకెవరో కాదు, ట్యాంక్ చిన్నప్పుడు ప్రాణంగా ప్రేమించిన అగ్ని ప్రమాదంలో చనిపోయిందనుకున్న ఆ చిన్న పాప. ఆ విషయం అర్థమయ్యాక ట్యాంక్కి జూరిన్ మీద ఇంకా ప్రేమ పెరుగుతుంది. అక్కడ హో అనే పర్సన్ జూరిన్తో పందెం కాస్తాడు. నువ్వు ఓడిపోతే నాకు సారీ చెప్పాలని. జీజీ కూడా అక్కడే ఉండి ఈ పల్లెటూరి పిల్ల రేసర్ ఏంటి అని వెటకారం చేస్తుంది. జూరిన్ రివర్స్లో పందెం వేస్తుంది. నేను గెలిస్తే నాకు 5 మిలియన్ ఇవ్వాలి, ప్లస్ కుక్కలాగా మురికి చూపించాలి అని. ట్యాంక్కి ఒక విషయం తెలుస్తుంది, హో జూరిన్ కార్ని పాడు చేశాడని. అందుకే ట్యాంక్ తన నార్మల్ కార్ని జూరిన్కి ఇచ్చి నా కార్తో రేసింగ్ చేయని అంటాడు. వాడు స్పోర్ట్స్ కార్లో ఉన్నాడు. నేను నార్మల్ కార్తో గెలవడం కష్టమేమో అని జూరిన్ అంటే నాకు నీ మీద నమ్మకం ఉంది అని ట్యాంక్ ధైర్యం చెప్తాడు. జూరిన్ ఆ నార్మల్ కార్తోనే స్పోర్ట్స్ కార్ని ఓడించి రేస్లో గెలుస్తుంది. పందెం ప్రకారం హో అందరి ముందు కుక్కలాగా మొరగాల్సి వస్తుంది. ట్యాంక్ చెల్లెలు ఆ రేసర్కి పెద్ద ఫ్యాన్ అయిపోతుంది. తానే జూరీ అని తెలీదు. ట్యాంక్ హోని బెదిరిస్తాడు, ఇంకోసారి నా వైఫ్ జోలికి వస్తే నిన్ను మీ అమ్మని ఇంటి నుంచి గెంటేస్తానని. హో భయపడి సారీ చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత జూరిన్ తన ఫ్రెండ్తో డిన్నర్కి వెళ్తూ ఉంటే ట్యాంక్ కూడా జెలసీతో మధ్యలో దూరిపోతాడు. నేను జూరిన్ హస్బెండ్ని అని ఇంట్రడ్యూస్ చేసుకుని వాళ్ళతో పాటే డిన్నర్కి వెళ్తాడు. అక్కడ జూరిన్ ఫ్రెండ్కి ట్యాంక్కి డ్రింకింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. జూరిన్ వద్దన్న ట్యాంక్ వినకుండా చాలా డ్రింక్ చేస్తాడు. ఇద్దరూ ఫుల్గా తాగేయడంతో జూరిన్ తన ఫ్రెండ్ని పంపించేసి ట్యాంక్ని కష్టపడి ఇంటికి తీసుకొని వస్తుంది. ట్యాంక్ మధ్యలో నీ ఫ్రెండ్ ముందు నేను నీకు కరెక్ట్ మొగుడినని ప్రూవ్ చేసుకోవాలనుకున్నాను అని చెప్పి తనని హక్ చేసుకొని కిస్ చేస్తాడు. ఇద్దరూ అలా హక్ చేసుకొని నిద్రపోతారు. నెక్స్ట్ డే జూరిన్ నిద్రలేచి చూస్తే ట్యాంక్ తనకి చాలా దగ్గరగా ఉంటాడు. జూరిన్ కోప్పడితే ట్యాంక్ తనని ఆట పట్టిస్తాడు. ఇంతలో మెయిడ్ వచ్చి హో వాళ్ళ అమ్మ వచ్చారు అని చెప్తాడు. తను వచ్చి 5 మిలియన్లు ఇచ్చి జూరిన్ మీద అరుస్తుంది, నా కొడుకుని కుక్కలా ఎలా మురిగిస్తావని. జూరిన్ క్లియర్గా వాడే పందెం కాశాడు, ఓడిపోయాడు కాబట్టి మురిగాడు అని స్ట్రేట్గా చెప్పేస్తుంది. అప్పుడే ట్యాంక్ ఎంట్రీ ఇచ్చి అత్తయ్య మీకు మరీ ఖాళీ టైం ఎక్కువైపోయినట్టుగా ఉంది, అందుకే ప్రతి విషయానికి అంటూ జూరిన్కి సపోర్ట్గా నిలబడతాడు. అలాగే నా వైఫ్ జూరిన్ జోలికి రావద్దు, మాది అరేంజ్ మ్యారేజ్ అయినా సరే తను నా వైఫ్, తనని నేను తప్ప వేరే ఎవరూ ఏమీ అనడానికి వీల్లేదు అని చెప్పేసి తనని వెళ్ళిపోమ్మంటాడు. హో వాళ్ళ అమ్మకి ఇది అసలు నచ్చదు. జూరిన్ని ఎలాగైనా దారిలో నుంచి తప్పించాలని డిసైడ్ అవుతుంది. తన కొడుకు హో దగ్గరికి వెళ్ళి తాతయ్య నీకు కంపెనీ షేర్లు ఇవ్వడు కాబట్టి మనం ట్యాంగిని చంపేయాలి, అప్పుడే నువ్వు సీఈఓ అవుతావని రెచ్చగొడుతుంది. మొదట్లో హో భయపడినా వాళ్ళ అమ్మ మాటలకి ఒప్పుకొని సరే అంటాడు. ఇక్కడ ట్యాంగ్ చెల్లెలు జూరిన్కి పెద్ద ఫ్యాన్ అయిపోయింది కదా, తను జూరిన్తో ఫ్రెండ్షిప్ చేయాలని ఫిక్స్ అవుతుంది. అత్తయ్య, జీజీ ఇంకా ట్యాంగ్ కజిన్ సిస్టర్ ముగ్గురు కలిసి జూరిన్ని తన సెక్రటరీని వేసేయడానికి ప్లాన్ వేస్తూ ఉంటే ట్యాంగ్ చెల్లెలు అది విని తెలివిగా నాటకం ఆడుతుంది. నేను కూడా జూరిన్ని హేట్ చేస్తున్నాను, మీ ప్లాన్లో నేను కూడా ఉంటాను అని నమ్మించి వాళ్ళ ప్లాన్ అంతా తెలుసుకుంటుంది.
ఇక్కడ జూరిన్కి బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ వల్ల ఒక నిజం తెలుస్తుంది. ట్యాంగ్ తాతయ్యకి జూరిన్ స్టెప్ మదర్కి అసలు ఎలాంటి రిలేషన్ లేదని, జస్ట్ తాతయ్యని వాడుకుని ఆస్తి కొట్టేయడానికే వీళ్ళు ఇలా చేస్తున్నారని జూరిన్కి అర్థమవుతుంది. ఇంతలో ట్యాంగ్ చెల్లెలు జూరిన్ దగ్గరికి వచ్చి, నేను నీకు పెద్ద ఫ్యాన్ని, పాత బిహేవియర్కి సారీ, అత్తయ్య వాళ్ళు నీ సెక్రటరీ మీద అటాక్ చేయాలని ప్లాన్ చేశారు అని నిజం చెప్పేస్తుంది. జూరిన్ తన కైండ్నెస్కి హ్యాపీ అయ్యి తన కళ్ళ ప్రాబ్లం తగ్గడానికి ఒక ఐ డ్రాప్స్ని ఇస్తుంది. అది వేసుకోగానే తన కళ్ళు సెట్ అయిపోయి అందరిలాగా నార్మల్గా చూడగలుగుతుంది. జీజీ ప్లాన్ ప్రకారం జూరిన్ని ఒక హోటల్కి పిలుస్తుంది. అది ట్రాప్ అని తెలిసినా జూరిన్ ఒక్కతే అక్కడికి వెళ్తుంది. జీజీ నవ్వుతూ, నువ్వు ఇంత తెలివి తక్కువ దానివని అనుకోలేదు, నేను నిన్ను పిలవగానే వచ్చేసావా అని ఎగతాళి చేస్తుంది. అక్కడ ఇద్దరు రౌడీలు జూరిన్ని ఇబ్బంది పెట్టడానికి రెడీగా ఉంటారు. కానీ వాళ్ళకి జూరిన్ పవర్ తెలియదు కదా. జూరిన్ రివర్స్లో ఆ లవ్ పోషన్ కలిపిన డ్రింక్ని బలవంతంగా జీజీకి తాగించేస్తుంది. నువ్వు నా కోసం పంపిన గిఫ్ట్ ఇప్పుడు నీకే సొంతమని చెప్పి ఆ ఇద్దరు రౌడీలకు కూడా మందు తాగించి వాళ్ళని జీజీ ఉన్న రూమ్లో వదిలేస్తుంది. అత్తయ్య బయట దాక్కునుంటే, అత్తయ్య గారు బయటికి రండి, మీ ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది అని షాక్ ఇస్తుంది. అప్పుడే ట్యాంగ్ జూరిన్ని కాపాడడానికి అక్కడికి వస్తాడు. జీజీ కాపాడమని అడిగినా ట్యాంగ్ పట్టించుకోకుండా తనని ఆ రౌడీల మధ్య వదిలేసి జూరిన్తో బయటికి వచ్చేస్తాడు. జూరిన్ కూడా ఆ మందు తాగిందేమో అని ట్యాంగ్ కిస్ చేయడానికి ట్రై చేస్తే జూరిన్ తనని తిట్టి ఆపేస్తుంది. నేను బాగానే ఉన్నాను, నువ్వు నా మీద అడ్వాంటేజ్ తీసుకోవద్దు అని చెప్తుంది. ట్యాంగ్ నవ్వుతూ, నా పిల్లని నేను కిస్ చేయడం అడ్వాంటేజ్ తీసుకోవడం ఏంటి అని అంటాడు. జూరిన్ అలసిపోయి పడుకుంటే ట్యాంగ్ ప్రేమగా దుప్పటి కప్పుతాడు. నెక్స్ట్ డే జీజీ కండిషన్ సీరియస్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అవుతుంది. వాళ్ళ డాడీ వచ్చి, చేతకాని పనులు ఎందుకు చేస్తున్నావు, ఇప్పుడు మన పరువంతా పోయింది, కంపెనీ కూడా మునిగిపోతుంది అని తిడుతూ ఉంటాడు. జూరిన్ ఫ్యామిలీ కంపెనీని ట్యాంగ్ మెల్లమెల్లగా బ్యాంక్రప్ట్ చేస్తున్నాడని జూరిన్కి తెలుస్తుంది. ఇదంతా ట్యాంగ్ ఫ్యామిలీకి కూడా తెలుస్తుంది. కానీ వాళ్ళు జూరిన్కి ఏమీ కాకూడదని తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. తాతయ్య వాళ్ళ మీద చాలా కోపంతో అందరినీ వెంటనే ఇంటి నుంచి గెంటేమని ఆర్డర్ వేస్తాడు. వాళ్ళు కాళ్ళు పట్టుకుని బ్రతిమాలతోనా ఆయన వినరు. అప్పుడే ట్యాంక్ చెల్లెలు వచ్చి అత్తయ్య గురించి చెప్తుంది. అత్తయ్య, నువ్వు ఎలాంటి దానివో మాకు తెలుసు, మా ఫ్యామిలీ డబ్బులతోనే నువ్వు 108 మంది మోడల్స్ని మెయింటైన్ చేస్తున్నావు, మళ్ళీ ఇక్కడ పత్తిత్తులాగా నటిస్తున్నావా, సిగ్గుండాలి నీకు, నిన్ను జైలుకి పంపకుండా ఇంటి నుంచి గెంటేస్తున్నందుకు ఇంకా హ్యాపీ అవ్వాలి అని అంటుంది. ట్యాంగ్ కూడా అందరి ముందు క్లియర్గా చెప్పేస్తాడు, జూరిన్ నా వైఫ్, తనతో ఎలా ఉండాలో నేను డిసైడ్ చేస్తాను, తనని ఇబ్బంది పెట్టడానికి చూసిన మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను అని వార్నింగ్ ఇస్తాడు. తాతయ్య వాళ్ళని కనికరించకుండా బయటికి పంపించేస్తాడు. దానివల్ల వాళ్ళు ఆస్తిపాస్తులు ఏమీ లేక రోడ్డున పడిపోతారు. ఇక్కడ జూరిన్ని తన ఫ్యామిలీ మెంబర్స్ చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఫస్ట్ టైం జూరిన్కి ఒక ఫ్యామిలీ అంటే ఏంటో అర్థమవుతుంది. జూరిన్ హెల్త్ కోసం ఒక డాక్టర్ని పిలిపిస్తారు. ఆ డాక్టర్ ఇంకెవరో కాదు, జూరిన్ చిన్నప్పుడు తనకి మెమరీ లాస్ ఇంజెక్షన్ ఇచ్చిన పర్సన్. జూరిన్ని చూడగానే అతను గుర్తుపట్టి సారీ అడుగుతాడు. మీ డాడీ నన్ను చాలా భయపెట్టారు, అందుకే ఆ రోజు అలా చేయాల్సి వచ్చింది. ఆ పాప భయం వల్లే నేను ఇన్ని రోజులు ఫారిన్లో ఉండిపోయాను, ఇప్పుడే చైనాకు వచ్చాను అని చెప్తాడు. అతను తెచ్చిన మెడిసిన్ జూరిన్కి ఇంజెక్ట్ చేయగానే జూరిన్కి తన గతం అంతా గుర్తుకొచ్చేస్తుంది. ట్యాంగ్ ఇంకెవరో కాదు, తను చిన్నప్పుడు ఆడుకున్న అబ్బాయిని తెలియగానే జూరిన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ట్యాంగ్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. ట్యాంగ్ షాక్ అయ్యి, ఏమైంది, ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నావని అడిగితే, నీకు గుర్తుందా, నువ్వు ఒక ఫ్రెండ్ చనిపోయిందని చెప్పావు కదా, ఆ అమ్మాయిని నేనే అని నిజం చెప్తుంది. ఇది విని ట్యాంగ్ ఫ్యామిలీ అంతా హ్యాపీనెస్లో మునిగిపోతారు. ఎందుకంటే ట్యాంగ్ చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయినే మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నాడు. కానీ తను చనిపోయిందని అందరూ అనుకుంటారు. జూరిన్ అసలు ఏం జరిగిందో మొత్తం చెప్తుంది. వాళ్ళ డాడీ ఆస్తి కోసం తన అమ్మని ఎలా చంపాడో, తనని ఎలా దూరం చేశాడో అంతా చెప్తుంది. ఆ డాక్టర్ ఇంకో నిజం చెప్తాడు. నిజానికి జీజీ డాడీ ఆ ఇంట్లో ఒకప్పుడు జస్ట్ డ్రైవర్. జూరిన్ అమ్మకి వేరే పర్సన్తో రిలేషన్ ఉండేది. కానీ జూరిన్ పుట్టకముందే అతను క్యాన్సర్తో చనిపోయాడు. ఆ సిచ్యువేషన్ వాడుకొని ఈ డ్రైవర్ జూరిన్ అమ్మని మ్యారేజ్ చేసుకుని ఆస్తి అంతా తన పేరు మీదకి రాగానే ఆవిడ్ని చంపేసి తన మిస్ట్రెస్ని ఇంటికి తీసుకుని వస్తాడు. ఈ విషయం విని జూరిన్ తట్టుకోలేక ఏడుస్తుంది. అందరూ తనని ఓదార్చి, ఇక ఏడ్చి లాభం లేదు, రివెంజ్ తీర్చుకో అని ధైర్యం చెప్తారు.
జూరిన్ తన అమ్మ జ్ఞాపకాలున్న పాత ఇంటికి వెళ్తుంది. ట్యాంగ్ ఇంకా సెక్రటరీ తన వెంటే ఉంటారు. ఇక్కడ జీజీ ఫ్యామిలీ అసలు ఈ జూరిన్ ఎవరు, మన మీద ఎందుకు ఇంతలా పగపట్టింది అని తల పట్టుకుంటారు. అప్పుడే జూరిన్ తన గార్డ్స్తో కలిసి అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. నీ ప్రాబ్లం ఏంటి అని వాళ్ళు అడిగితే నేను మీ కూతుర్నే, ఇంత తొందరగా ఎట్లా మర్చిపోయారు అని చెప్తుంది. ఫస్ట్ వాళ్ళు నమ్మరు, కానీ జూరిన్ గతాన్ని గుర్తు చేయగానే వాళ్ళు చాలా భయపడిపోతారు. నీ అమ్మ హెల్త్ బాగోలేక చనిపోయింది, ఈ కంపెనీ నా కష్టంతోనే డెవలప్ చేశాను అని వాళ్ళ డాడీ అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. జూరిన్ నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళాక ట్యాంగ్ జూరిన్ని ప్రేమగా కిస్ చేస్తాడు. నా దగ్గర మనీ లేకపోయినా నన్ను లవ్ చేస్తావా అని జూరిన్ అడిగితే నాకు నువ్వే కావాలి తప్ప నీ మనీ కాదు, మన గతం గుర్తున్నా లేకపోయినా నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తాను అని ట్యాంగ్ చెప్తాడు. ఆ నైట్ ఇద్దరు మళ్ళీ ఇంటిమేట్ అవుతారు. వాళ్ళ మధ్య ఉన్న దూరం ఇప్పుడు దగ్గరవుతుంది. ట్యాంగ్ జూరిన్ రివెంజ్ తీర్చుకోవడానికి వాళ్ళ డాడీ కంపెనీని పూర్తిగా నాశనం చేసేస్తాడు. షేర్ వాల్యూస్ పడిపోయేలాగా చేస్తాడు. ఇది తెలిసిన జీజీ ఫ్యామిలీకి ఏం చేయాలో అర్థం కాదు. ఇక మిగిలిన కొంచెం ఆస్తినైనా ఆక్షన్లో అమ్ముకుని డబ్బులు తీసుకోవాలని ప్లాన్ చేస్తారు. కానీ జీజీ ఫ్యామిలీ ఇక లాభం లేదనుకుని ఉన్నదంతా అమ్ముకొని అబ్రాడ్కైనా పారిపోవాలని ప్లాన్ చేస్తారు. కానీ సరిగ్గా అదే టైంకి జూరిన్ అక్కడ ఎంట్రీ ఇస్తుంది. నా పర్మిషన్ లేకుండా మా అమ్మ ఆస్తుల్ని అమ్మేయాలని చూస్తున్నారా, నీకు ఎంత ధైర్యం అని అరుస్తుంది. అక్కడ ఎవరికి అసలు విషయం తెలీదు. అందుకే జూరిన్ అందరి ముందు నిజాన్ని బయటపెడుతుంది. అసలు ఈ పర్సన్ నా డాడీనే కాదు, ఇతని వైఫ్ కూడా తాతయ్యకి బయట పుట్టిన కూతురు అని చెప్పేదంతా కూడా పచ్చి అబద్ధమని అంటుంది. నిజానికి ఈ విషయం జూరిన్ డాడీకి కూడా తెలీదు. జీజీ అమ్మ ఆస్తి కోసం అతన్ని నమ్మించి అబద్ధం చెప్పి ఆ ఇంట్లోనే సెటిల్ అయిపోతుంది. ఆమె మాటలు నమ్మి ఇతను జూరిన్ అమ్మని చంపేసి ఆవిడనే మ్యారేజ్ చేసుకుంటాడు. ఇప్పుడు తన వైఫ్ తనని మోసం చేసిందని తెలియగానే ఆయన ఆవిడతో అక్కడే గొడవ పడడం స్టార్ట్ చేస్తాడు. కానీ జూరిన్ వాళ్ళని ఊరికే వదిలిపెడుతుందా? అస్సలు వదలదు. వాళ్ళని పోలీసులకి పట్టిస్తుంది. ఆ పాత డాక్టర్ కూడా వచ్చి ఎవిడెన్స్ అంతా కూడా చెప్పడంతో వాళ్ళు జూరిన్ అమ్మని ఎలా చంపారో, ఆస్తిని ఎలా తీసుకున్నారో అంతా కూడా బయటపడుతుంది. పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు. ఫైనల్గా జూరిన్ తన అమ్మ కంపెనీని లీగల్గా తిరిగి తీసుకుంటుంది. ఆ కంపెనీ ఇప్పుడు నష్టాల్లో ఉన్న జూరిన్ తన దగ్గర ఉన్న టాలెంట్ ఇంకా కాంటాక్ట్స్ దాన్ని మళ్ళీ సక్సెస్ఫుల్గా నిలబెడుతుంది. ఇక ఆ సీన్ కట్ చేస్తే ట్యాంక్ ఇంకా జూరిన్ ప్రపంచమంతా చూస్తూ ఉండగా మళ్ళీ గ్రాండ్గా లీగల్గా మ్యారేజ్ చేసుకుంటారు. అలా వీళ్ళని హ్యాపీగా ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ డ్రామా ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.